ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో దేవుని సువార్త నిమిత్తమై మరి దైవ సేవకులు, ఆత్మీయులు, నాయకులు మా మధ్య రావడం చాలా సంతోషం అడిగారు. మరి ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చారో ప్రస్తుతానికి ఈ గూటిలో చేరుకున్నాం. దేవుని సేవకులు ఈ గిరిజన ప్రాంతాన్ని ప్రేమించి ముగ్గురు దైవజనులు చేరి ఉన్నారు. మరి బ్రదర్ని అడుగుదాం, ఎక్కడి నుండి వచ్చారో వాళ్ళ నోట్లో మనం తెలుసుకుందాం. ఏ ప్రాంతం నుండి వచ్చారో మా దగ్గరికి అనేది ఆయన చెప్తారు. ప్రభు నామమున అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో సువార్త చేయడానికి దగ్గరగా జంగారెడ్డిగూడెం ప్రాంతం నుండి ఈ స్థలానికి మేము రావడానికి దేవుడు కృప చూపాడు. దారి మార్గములలో మంచి కాపుదల దేవుడు దయచేశాడు. చక్కటి దైవజనులను కలుసుకోవడానికి ఆయన కృప చూపిన దేవునికి వేలాది వందనాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ. బృందానికి అందరూ కూడా థ్యాంక్ యూ. ఒకసారి అయ్యగారు కూడా మరి ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఈ కమ్మరితోట, ఈ గూటిలో దైవజనులు అంటే మా ఇంట్లో రావటం జరిగింది. ఇప్పుడు దేవుని సువార్త కొరకు వారి నోట్లోనే మనం విందాం. మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఎంతో కృప చూపించినటువంటి దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ఈ ప్రాంతంలో చక్కగా పరిచర్య చేస్తూ ఎంతోమందికి ఆదరణగాను, ఎంతోమందిని రక్షిస్తూ, ఎంతోమందిని దేవుని మార్గం వైపు నడుస్తున్నటువంటి జేమ్స్ అయ్య గారికి, పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ఇంత దూరం మేము ప్రయాసపడి వచ్చిన మాకు ఎంతో ప్రయాసతో వారు ఎంతో బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, దైవ సేవకులకి వారికి చేయవలసినటువంటి యొక్క సహాయము ఎటుదో వారు గుర్తెరిగి మా కొరకు చక్కటి విందుని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఆహారం అందించిన పాస్టర్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రభువు నామమున మరొకసారి మీ అందరికీ నా వందనాలు. మేమైతే కోనసీమ జిల్లా రావులపాలెం అనే గ్రామం నుంచి ఈ యొక్క జేమ్స్ గారిని ప్రేమించి వారి ప్రాంతాలలో దేవుని పరిచర్య సువార్తను ప్రకటించుటకు, వారి ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించుటకు, మరి దేవుని నామాన్ని, దేవుని రాజ్యాన్ని ఎంతో మాకంటే ఎక్కువగా ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి దేవుడు అంటే ఏంటో, దేవుని వాక్యం అంటే ఏమిటో, దేవుని ద్వారా ఆశీర్వాదాలు అంటే ఏంటో తెలియచేస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నటువంటి జేమ్స్ గారి ద్వారా మేము కూడా కొంతమందిని రక్షించాలని, కొంత స్వార్థ పరిచర్యను ప్రకటించాలని మరి మేము ప్రయాసపడి ఇంత దూరం వచ్చాము. మరి ఎంతో మాకు ఇక్కడ ఆదరణ ఇచ్చి చక్కటి ఆ యొక్క షెల్టర్ ఇచ్చినటువంటి జేమ్స్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. చాలా ఇంతవరకు సహాయం చేసినటువంటి జేమ్స్ గారికి చాలా వందనాలండి. మొదటిగా దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినము చాలా దూర ప్రాంతం నుండి దైవజనులు మా మధ్యలో వచ్చారు. అలాగే అంటే జేమ్స్ గారు కుటుంబం కలిసి మరి అమ్మగారు కూడా చాలా చక్కగా విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఆరగించి ఇప్పుడు స్వార్థ పరిచయకి మేము వెళ్ళిపోతున్నామండి. మా కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రార్థిస్తా ఉన్నాం. సార్ కూడా ఉన్నారు. మరి దైవజనులు కూడా ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఇప్పుడు కలవడానికి, కలిసి వెళ్ళడానికి వారి మాటలో మనం విందాం. దైవజనులందరికీ నా వందనాలండి. నేనైతే గోపాలపురం గ్రామంలో నుంచి నేను రావడం జరిగింది. సువార్త అంటే నాకు దేవుడు ఎంతగానో బలపరిచాడు. సువార్త అంటే నాకు దారి చూపించిన దేవుడికి నేను ఎంత దూరమైనా సువార్త చేయటానికి ఎంత దూరమైనా నేను వెళ్తాను. అందుకనే నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆనోగ్గర్ అయ్య గారు, అలాగే ప్రసాద్ అయ్య గారు, మరి ఇక్కడ ఉన్న దైవజనులు అందరికీ నా వందనాలండి. ఇప్పుడు సువార్తకి బయలుదేరుతున్నామండి. మరి సువార్తకి బయలుదేరే ముందు అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు, కృపామయుడు, ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాయుధుగన తండ్రి, ఎంతో దూర ప్రాంతము నుంచి నాన్న ప్రభువా ఈ యొక్క అపోస్తుల సువార్త పరిచర్య ద్వారా ఆనాడు అపోస్తులు నాన్న ప్రభువా ఇదిగో యోదయ సమరయ ప్రపంచమంతా ఎట్టి రీతిగా విస్తరించి నీ నామాన్ని, నీ వాక్యాన్ని ప్రకటించారు. అట్టి రీతిగా నాన్న ప్రభువా ఎంతో దూరం నుంచి ఇక జేమ్స్ గారిని ప్రేమించి వారి స్థలములను, వారి ప్రాంతాలను, వారి ప్రజలను ప్రేమించి నన్ను ప్రభా ఎంతో గొప్పగా ఆయన పరిచర్య ఇక్కడ చేస్తున్నారు. ఆ పరిచర్యలో మేము కూడా పాలు పొందాలని, ఒక్కరినైనా రక్షించి ఒక్క ఆత్మనైనా ఆయన చేతికి అప్పగించాలని నన్ను ప్రభా ప్రయాసపడి మేము ఎంత దూరం వచ్చి ఉన్నాము. మా ప్రయాస దేవుని యందు వ్యర్థము కాదని ప్రసంగి గ్రంథంలో మీరు రాసి ఉన్నారు ప్రభా. ఈ లోకంలో మనుషులు పడిన ప్రయాస వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నారు, కానీ నీ యందు పడిన ప్రయాస వ్యర్థం
కాదని మేము గుర్తెరిగి ఆనాడు అపోస్తులు ఎట్టి రీతిగా మీ స్వార్థను ప్రకటించడానికి వెళ్ళారు, అట్టి రీతిగా ఇక్కడికి వచ్చాము. మా ద్వారా అలాగే జేమ్స్ గారితో కలిసి ఇగో ఈ యొక్క పత్రికలు పంచిపెట్టుటకు మేము వెళ్ళుచుండగా ఇదిగో ఆ పత్రికల్లో మీ ఆత్మను మీ వాక్యాన్ని నింపండి. మేము మాట్లాడటం అయితే కాదు కానీ మీరే మాలో ఉండి మీ ఆత్మ కార్యమును ఆ పత్రికల ద్వారా జరిగించమని, ఏ బిడతో మాట్లాడే అద్భుత కార్యం ఈ రోజు మీరు జరిగిస్తారో మాకైతే తెలియదు కానీ నన్ను ప్రవ్వా యేసయ్యా ఇదిగో నన్ను ప్రవ్వా మేమైతే అడుగుచున్నాం ప్రవ్వా. మేము ఒట్టి మాటలు కాదు కానీ మీ మాటలు మీ వాక్యాన్ని పట్టుకుని వచ్చాం ప్రభువా. మేమైతే కాదు కానీ మీరే మమ్మల్ని ఇంతవరకు నడిపించారు ప్రభువా. ఇక మీదట కూడా మీ ఆత్మ కార్యమును మీరు జరిగించమని, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మాకెవరికి ఘనత కాదు కానీ దేవా కేవలము మీ నామమే ఈరోజు ఈ వాక్య పరిచర్య ఈ స్వార్థ పరిచర్య ద్వారా మీ నామమే హెచ్చించబడేటట్లుగా ఒక కార్యమును జరిగించమని, ఇదిగో ఈ యొక్క కుటుంబం నన్ను ప్రభా ఎంతో సేవకులను ఆదరిస్తున్నారు. ఈ కుటుంబంలో ఏ లోట్లు ఉన్నాయో సమస్తమును మీరు ఎరిగిన దేవుడు కనుక ఆ కుటుంబంలో ప్రతి పరిస్థితిని మీరు మెరుగుపరచమని, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని, ఇచ్చినటువంటి బిడ్డలను నన్ను ప్రభా ఆనాడు నన్ను ప్రభా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. ఆ యొక్క గర్భఫలము నన్ను ప్రభా భగవంతుని చేతిలో బాణములు వంటి వారిగా వారి గుమ్మములో నుంచుని విరోధులతో పోరాడతారని చక్కటి వాక్యము కీర్తనల ద్వారా రాయించారు. అటువంటి యవ్వన స్త్రీలను మూల కంబముకు నగరకొని చెక్కినటువంటి మూల స్తంభములంటే యవ్వన స్త్రీలను జేమ్స్ గారికి ఇచ్చారు ప్రభువా. ఆ మూల కంబములను మీరు చక్కగా మీ జ్ఞానముతో మీ వివేకముతో తీర్చిదిద్ది దేవా ఇదిగో మీ నామమే కేవలము మీ నామమే మహిమపరచబడుటకు దేవా ఆనాడు నన్ను ప్రభువా ఎంతో జ్ఞానము కలిగి నన్ను ప్రభా ఆనాడు చేసినటువంటి స్త్రీల పరిచర్యలో నన్ను ప్రభా ఎట్టి రీతిగా మీ నామాన్ని మహిమపరిచారో మీ వాక్యాన్ని ప్రకటించారో అట్టి జ్ఞానము వారి బిడ్డలిద్దరికీ మీరు దయచేయమని పాస్టర్ అమ్మగారు ప్రభువా దేవా ఇదిగో జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎట్టి రీతిగా కట్టుకుంటుంది అటువంటి జ్ఞానాన్ని పాస్టర్ అమ్మగారికి ఇచ్చారు ప్రభువా. ఇదిగో నన్ను ప్రభువా దైవ సేవకుడు ఎట్టి రీతిగా ఆశీర్వదించబడాలో ఎట్టి రీతిగా దీవించబడాలో ఆ యొక్క మొత్తము ప్రతి ఒక్క దీవెన పాశ్రమ గారి ద్వారా అయ్యగారికి మీరు కలుగ చేస్తున్నారు ప్రభా. అటువంటి నన్ను ప్రభా ఎముకను మీరు ఆ బిడ్డకి ఇచ్చినందుకు జేమ్స్ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి దాంపత్యము కలిగినటువంటి సేవకులుగా ఈ ప్రాంతంలో నన్ను ప్రభా మీరు నన్ను ప్రభా ఏర్పరిచారు ప్రభా. అటువంటి నన్ను ప్రభా ఆనాడు నన్ను తండ్రి దేవా ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని నన్ను ప్రభా ఎవరైతే నన్ను ప్రభా ఆదరించారో వారి యొక్క వంశమును వారి యొక్క కుటుంబాలను మీరు ఎట్టి రీతిగా దీవించి ఆశీర్వదించారో అట్టి రీతిగా ఈ బిడ్డలిద్దరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సేవకులను ప్రతి సువార్థికులను ఆదరిస్తున్నారు ప్రభువా. ఎట్టి రీతిగా మీరు ఆశీర్వదించి పాలు తేనెలు ఇచ్చినటువంటి దేశాన్ని ఇస్తానన్నారు. అట్టి పాలు తేనెలు దేశమును జేమ్స్ గారికి వారి బిడ్డలకి దయచేయమని వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువుడు రక్షకుడైన యేసయ్య నామములో మిక్కిలి బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. అందరికీ బయలుదేరదాం.